సో మొన్ననే యాదవ్ గారు, ఒకప్పుడు తెలుగుదేశంలో పార్టీ నుంచి ఎవరన్నా బయటికి వెళ్తూ ఉంటే వాళ్ళని వెళ్ళకుండా కొంత బుజ్జగించి ఆపే ప్రయత్నాలు కొంత జరిగేవి. సరే, ఏ పార్టీలోనైనా అటువంటివి జరుగుతాయి అనుకోండి. సీనియర్లు మాట్లాడతాం, ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే వాటిలో మాట్లాడి పార్టీలో అంటే పార్టీలో స్టే అయ్యేటట్టుగా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఇటీవల కాలంలో తెలంగాణ తెలుగుదేశంలో ఎవరన్నా వెళ్ళిపోతుంటే కూడా అటువంటిది ఎవరూ ఆపటం లేదు. అంటే ఉదాహరణకి మీ జిల్లా నుంచి సీనియర్ నేత ఉమామాధవరెడ్డి గారి సతీమణి, వారు చాలా సుదీర్ఘకాలం వాళ్ళు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ పార్టీలో ఉన్నారు. వారు కూడా ఇటీవల కాలంలో చాలా అంటే స్టేట్మెంట్స్ కూడా వచ్చినాయి, టీఆర్ఎస్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ వారిని ఆపుతానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటిది ఎక్కడా కూడా వినపడతలేదు. అంటే దట్ షోస్ ద సారీ స్టేట్ ఆఫ్ తెలంగాణ తెలుగుదేశం అని అనుకోవచ్చా? అదేం లేదండి. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు రాజకీయాలలో 2 పార్టీ సిస్టమ్, కాంగ్రెస్ తెలుగుదేశం ఉండేటి బలంగా. ఇప్పుడు ఎక్కువ పార్టీలు అయిపోయినాయి. టీఆర్ఎస్ అయిపోయింది, టీడీపీ అయిపోయింది, బీజేపీ కూడా మేము ఉంటున్నామని కాంగ్రెస్ ఆప్షన్స్ ఎక్కువైనాయి. ఈ ఆప్షన్స్ అయిన తర్వాత అప్పుడు రాజకీయంగా ఎవరన్నా పార్టీ మారాలనే ఆలోచన ఎందుకు చేసుకునేవాళ్ళు అంటే పార్టీలో కొద్ది గొప్ప ఏదైనా ఆదరణ తగ్గుతుందంటేనో, లేకపోతే అసంతృప్తి పెరుగుతానో, లేకపోతే నన్ను ఏదో కొన్నిట్లలో అవమానం చేసేదనో, లేకపోతే నిరాదరణకు గురవుతున్నాం అనే అభిప్రాయంతో మారటానికి ఇది అన్నప్పుడు అటువంటి ఏమైనా ఉంటే సరి చేసుకుందామని చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు అవన్నీ ఏం కావు. వాళ్ళ స్వలాభం, రేపటి మా భవిష్యత్తు ఇందులో బాగుంటుందని ఆలోచించుకోవటం, వాళ్ళ సొంత పనులు ఏమైనా ఉంటే, కొంతమంది ఎమ్మెల్యేలేమో వాళ్ళు ఆ భూముల విషయాలు కానివ్వండి, లేకపోతే డబ్బుల విషయాలు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి, ఈ ఆక్రమంలో పోయిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని మాట్లాడినా జరిగే ప్రయోజనం పెద్దగా ఉండదనే అభిప్రాయం మాలో కూడా ఉంది. ఆ క్రమంలోనే ఎవరు ఇందులో ఉండి పని చేయాలన్నా పని చేసుకుంటున్నా కానీ ఎవరికి ఏ అభ్యంతరం లేదు. పోదామని నిర్ణయించుకునేటోళ్ళకు కూడా ఏదన్నా వాళ్ళ అభిప్రాయం కష్టసుఖాలు ఉంటే పార్టీకి తప్పకుండా చెప్తారు. చెప్పకుండా పోదామని వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళని అడగటం వల్ల కూడా పెద్ద ప్రయోజనం ఉండదనే అభిప్రాయంతో ఆల్రెడీ ఒకసారి మెంటల్లీ మేకప్ అయిపోయారని వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత మనం ఆగే పరిస్థితి ఉండదు. రేవంత్ రెడ్డి గారికి ఏం తక్కువ జరిగిందని చెప్పేసి వెళ్ళాడు. రేవంత్ రెడ్డి గారు పోయిన వాళ్ళని ఎంతమందిని ఎన్ని రకాలుగా విమర్శించారు. విమర్శించిన తర్వాత కూడా ఈ రోజు జరిగిన పరిణామం ఏం లేదు. పోగానే ఆయనకు వచ్చిన లాభం లేదు. ఈరోజు పార్టీని విడిచిపెట్టినంత మాత్రాన తెలుగుదేశానికి వచ్చిన నష్టం కూడా లేదు. కానీ ఈరోజున్న పరిస్థితులలో పోవాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా లోపల ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని 2.5-3 సంవత్సరాల్లోనే ఒక స్థాయికి వచ్చిన తర్వాత పార్టీని వాడుకొని పోయే పరిస్థితి ఉన్నప్పుడు అటువంటి వాళ్ళని ఆపటం వల్ల కూడా వచ్చే ప్రయోజనం ఏముంది? ఆ ఉద్దేశంతో